ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గం తహసీల్దార్ గ్రౌండ్లో గౌరవ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఈరోజు 5వ రోజు నిరసన దీక్షను కొనసాగిస్తూ ఉన్నాం. ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో చట్టం ఆమోదించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నారాయణఖేడ్లో రాష్ట్రంలో ఎక్కడ పోయినా మొత్తం అంతటా భర్తీ చేయడం జరిగింది. కానీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాత్రం కేవలం ఎస్సీలకు వచ్చిందన్న ఉద్దేశంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని భర్తీ చేయడం లేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాదిగ జనాభా ఏ గ్రామంలో చూసినా ఏ పల్లెలో చూసినా 100% మాదిగలే ఉన్నారు. మాదిగలు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏ విధంగా చూసినా మాదిగలు అత్యంత వెనుకబాటుకు గురైపోయారు. ఈరోజు సుప్రీంకోర్టే ఈరోజు తీర్పిస్తూ ఉంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ఆమోదం తెలిపారు. కానీ నారాయణఖేడ్లో మాత్రం పాలకులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మాదిగలను నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ మనుగడ సాగించలేరని ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మాదిగలకు కేటాయించకపోతే 1000 డప్పులతోటి నారాయణఖేడ్ను దిగ్బంధం చేస్తాం, పాలకుల ఇండ్లను ముట్టడిస్తాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కూడా ముట్టడించడానికి 1000 డప్పులతోని త్వరలో మేము కార్యాచరణ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. సర్పంచ్ నుండి వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ వీటిని కూడా ఎవరైనా పోటీలో ఉంటారో మేము చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి చిత్తుగా స్థానిక ఎన్నికలలో మాదిగల ఓట్లు చిత్తుగా ఓడించే విధంగా ఇక మేము గ్రామాలలో కూడా పోతా ఉన్నాం. మాదిగ పల్లెలలో పోయి ప్రజలను మేలుకొల్పుతాం. వీళ్ళ యొక్క 70 సంవత్సరాల నుంచి మాదిగలకు మోసం చేసుకుంటా వస్తూ ఉన్నారు. అతి తక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు ఎస్సీలలో, మాదిగలకు విస్మరిస్తున్నటువంటి ఈ పాలకులకు బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SKS Fly TV.